మీరు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ అండి. అంటే యోగి ఆదిత్యనాథ్ ఆయన ఏమన్నారు అంటే, సో ఈ జ్ఞానవాపి టెంపుల్ విషయంలోనే ముస్లిం వర్గాలే ముందుకొచ్చి ఇవ్వాలి, ఇచ్చేయాలి మీరే. ఎగ్జాక్ట్లీ. సో మీరన్న అది జరగాలి. ఎగ్జాక్ట్లీ. అసలు అయోధ్య చిన్నది కదండి నిజానికి మాట్లాడితే. ఇప్పుడు అయోధ్య వివాదం ఎందుకైంది అసలు? అక్కడ బాబర్ అనేవాడు ఒక కట్టడం కట్టాడండి. ఆ కట్టడానికి కింద గుడి ఉందన్న విషయం అందరికి తెలిసింది. ఎవరో మనం చెప్పేది కేకే మహమ్మద్ గారు, ఎవరైతే ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తే కదా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సైంటిఫిక్ గా చెప్పారు. అక్కడ గుడి మీద ఈ మసీద్ కట్టారు అని కదా, కట్టడం కట్టారు, మసీద్ కూడా కాదు అది. నిజానికి అక్కడ ప్రార్థనలు చేయట్లేదు చాలా సంవత్సరాల నుంచి. కొన్ని సంవత్సరాలు ప్రార్థనలు చేయకపోతే పోయినట్టే. అండ్ ఇంకోటి, మహమ్మద్ ప్రవక్త నమాజ్ చేసినటువంటి మసీదునే కూల్చేశారు సౌదీలో. ముహమ్మద్ ప్రవక్త అంటే నిజానికి వాళ్ళ ప్రాఫెట్ నమాజ్ చేసిన మసీదునే కూల్చేశారు డెవలప్మెంట్ లో భాగంగా. సో మసీద్ కు ప్రామాణికత ఏం లేదు అని కదా తెలిసింది. తెలుసు కదా, తెలిసి కూడా మసీదు ప్రామాణికత లేదు అని తెలిసి కూడా అదేదో నా పైన దాడి అంటే అది, అండ్ నువ్వు అక్కడ ఏమి చేయట్లేదు కూడా. ఇది ఎవరు చెప్పిన వాళ్ళు లేరు చాలా సంవత్సరాలు. ఇప్పుడు నేను అందుకు ఇందాక అంటున్నాను, మనం డిబేట్స్ లో కూడా, మనం జర్నలిజంలోకి వచ్చిన రోజు, నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు కూడా అండి, అయోధ్య అంటే ఒక బ్యాడ్ లైట్ లోనే తెలుసు. ఎవరు వచ్చారు, కూల్ చేశారు. నిజానికి లాస్ట్ 36 డిసెంబర్ 6 బ్లాక్ డే అన్నప్పుడు చెప్తున్నాను నేను, డిసెంబర్ 6, 1992 బ్లాక్ డే గా దాన్ని చిత్రీకరించి ఆ రోజు కూల్ చేశారు. సీరియస్ గా అందరూ మసీదును కూల్చి మందిరం కట్టారనే దాన్నే ప్రచారం చేశారు కదా. మందిరాన్ని కూల్చి కదా అక్కడ ఒక కట్టడం కట్టింది. దాన్ని ఎందుకు మాట్లాడరు? 1528 లో కదా మందిరాన్ని కూల్చారు కదా, మందిరం కూల్చి కదా మసీద్ కట్టింది, లేదా బాబ్రీ కట్టడం కట్టింది. ఆ ట్రూత్ కావాలి కదా, ట్రూత్ కదా కావాల్సింది. అది నిజం ఎవరు చెప్పకపోయేసరి, నిజం గురించి మాట్లాడితే నువ్వు సంఘీ, నువ్వు మతోన్మాది, నువ్వు ఉగ్రవాది, నువ్వు సెక్యులరిజంకి విఘాతం. ఇది భ్రమ, ఈ భ్రమ తొలగిపోయింది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.